యాకోబు రాసినటువంటి పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ప్రియులారా, పరిపక్వత కలిగిన క్రైస్తవుని యొక్క పోలికలు 5 చెప్పాడు. 5 అధ్యాయాల్లో 5 చూస్తాం మనం. పరిపక్వత చెందావా నీ ఆత్మీయ జీవితంలో? అయితే ఆత్మీయ పరిపక్వతకు మరి సూచనలు ఏంటి, పోలికలు ఏంటి? ఇవి దీస్ ఆర్ ద మార్క్స్ దట్ యు ఆర్ మెచ్యూర్ క్రిస్టియన్ అని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లల ప్రభువు నమ్ముకున్నాము, అది మన యొక్క ప్రారంభం. మరి ప్రభువులో మనం ఎదిగే కొలది మన దగ్గర ఉండవలసినటువంటి ఆ ఒదిగే లక్షణాలు ఏమిటి, ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నాడు యాకోబు. నువ్వు పరిపక్వత చెందావా? అయితే ఇగో ఈ పోలికలు అని ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పోలిక తెలియజేశారు. పరిపక్వత అనేటువంటి మాట ఎక్కడుంది అనేది మొదటిగా మనం చదివితే, యాకోబు రాసినటువంటి మొదటి ఈ అధ్యాయంలో, ఈ పత్రికలో, ఆయన రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయంలో 2-3 వచనాలు. ఆ సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని మీరు సంపూర్ణులను అనురాంగులను ఏ విషయంలోనైనా కదువలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సంపూర్ణులు అనే మాట 4వ వచనం. మీరు సంపూర్ణులు. ప్రియులారా, సంపూర్ణత, పరిపూర్ణత, పరిపక్వత, ఇది పరిణితి అనేటువంటి మాటలు మెచ్యూరిటీని సూచిస్తాయి. మార్క్స్ ఆఫ్ ద మెచ్యూర్ క్రిస్టియన్ ఈ యాకోబు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. సో కూడా మీరు సంపూర్ణుల అయితే ఈ పోలికలు ఉంటాయి చూడండి అని మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కూలంకషంగా పండితులు చెప్పింది మీ ముందు నేను పెడుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేసుకొని ఈరోజు ఇది అందించాలి అని. మన వయస్సు పెరుగుతాం, మన భౌతిక వయస్సు పెరుగుతూ ఉంటే కొన్ని పోలికలు చూస్తాం. మెచ్యూర్ అయ్యామని, ఆడపిల్లలు మెచ్యూర్ అయితే కొన్ని సిమ్టమ్స్, కొన్ని టైప్స్, ఆ శరీర క్రమంలో, శరీర నిర్మాణంలో మనం చూస్తాం. సో అది ఫిజికల్ మెచ్యూరిటీ. మగపిల్లలు అయితే పెరుగుతూ ఉంటుండగా, పుట్టిన మొదలుకొని పెరుగుతూ ఉంటుండగా వచ్చేటువంటి పోలికలు. ఆడపిల్లలు అయితే పుట్టిన మొదలుకొని పెరుగుతూ ఉంటుండగా మెచ్యూర్ అవుతున్న కొలది వచ్చేటువంటి పోలికలు మనకు తెలుసు కదా. అదంతా దేన్ని అంటాము? ఆడ మగ ఆ పోలికలు. అవి ఏ రకమైనవి అంటే అవి ఫిజికల్ మెచ్యూరిటీని గురించి చెప్పుకుంటాం. కొన్ని ఆ పోలికలు చూస్తాం, కొన్ని మార్క్స్ చూస్తాం అన్నమాట, కొన్ని గుర్తులు. సో పెరిగారు అని మనము చెప్పుకుంటాం వాటి గురించి. సో యాకోబు ఫిజికల్ మెచ్యూరిటీని గురించి మాట్లాడట్లేదు, స్పిరిచువల్ మెచ్యూరిటీని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయంగా పరిపక్వత చెందినటువంటి వారి దగ్గర ఇగో ఈ లక్షణాలు ఉంటాయి అని మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఇది ఈ పత్రిక యొక్క ప్రాధాన్యతని తెలియజేసేటువంటి విషయం. మొదటి అధ్యాయంలో ఏం చెప్పారో చెప్పాను ఇది వరకు. 2వ అధ్యాయంలో ఏం చెప్పారో ఈ యాకోబు గారు మీకు తెలియజేశాను. 3వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి విషయాలు తెలియజేశాను. ఒక టైంలో 5 అధ్యాయాలు కూడా 5 విషయాలు మీకు తెలియజేశాను. కానీ ఎందుకో దేవుడు మళ్ళీ ఈ యొక్క విషయాన్ని భారంగా హృదయంలో పెట్టినప్పుడు లెంట్ సీజన్లో అక్కడక్కడ ఈ 3 విషయాల్ని మీతో పంచుకున్నాను 3 అధ్యాయాల్లో అండి. అవి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలని, ఈ గుర్తులు గుర్తుపెట్టుకోవాలని, నేను ఎదిగాను ఆత్మీయంగా అని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో గుర్తుపెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో నేను ఎలా రాసుకున్నానంటే, ఆత్మీయ పరిపక్వత గలవాని యొక్క పోలిక నెంబర్ 1, అతడు సహిస్తాడు. అతడైనా ఆమెనా. ఆత్మీయంగా నువ్వు ఎదిగితివా, అయితే నీ దగ్గర సహనం ఉంటుంది. అది ఈ మొదటి అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. శ్రమలు వచ్చేటప్పుడు ఓర్పు అనే మాట 2-3 వచనాల్లో మనం చూస్తాం. అట్లాగే శోధనలు వచ్చేటప్పుడు వాటిని తట్టుకునేటువంటి, వాటిని ఎదుర్కొనేటువంటి ఆ ఆత్మీయ బుద్ధి, ఆ సుబుద్ధి ఉంటుంది. చంచలత్వం ఉండదు, దేవుడిలో ఉండదు కనుక మనం కూడా స్థిరంగా ఉంటాం. ఆ గమనాగమనంలో వలన కలిగే ఛాయ ఆయనలో లేదు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలుగా అది కలిగి ఉంటాం. అస్థిరంగా ఉండం, ద్విమనస్కులుగా ఉండం అని ఇలాగా ఆ మొదటి అధ్యాయంలో సహిస్తాడు. శోధనలలో, పరీక్షల్లో హీ ఈజ్ పేషెంట్ వెన్ యు ఆర్ మెచ్యూర్ క్రిస్టియన్.
దిస్ ఈస్ ద మార్క్. నువ్వు ఎదిగే క్రైస్తవుడు అయితే నీ దగ్గర ఉండవలసింది, నా దగ్గర ఉండవలసింది ఏమిటో తెలుసా? ఏ పోలిక తెలుసా? ఏ పోలికను బట్టి ఇతగాడు ఎదిగాడు ఆత్మీయంగా అని చెప్పొచ్చు, ఏమి ఎదిగింది ఆత్మీయంగా ఉంది అని చెప్పొచ్చు అని అంటే శోధనలలో ఓర్పును కలిగి ఉండడం, అలాగే పరీక్షల్లో ఓర్పును కలిగి ఉండడం అనేది కనిపిస్తుంది. ఓర్పు ఉంటుంది అన్నమాట, సహనం ఉంటుంది అనమాట, సహిస్తాము. అసహనం ఉందనుకోండి, శోధనలు వచ్చేసరికి, పరీక్షలు వచ్చేసరికి మనం ఇంకా ఎదగలేదన్నమాట. ఇంపేషన్స్ ఇస్ ఎ మార్క్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ, పేషెన్స్ ఇస్ ఎ మార్క్ ఆఫ్ మెచ్యూరిటీ. అసహనం, సహించలేకపోవడం, ఓర్పు లేకపోవడం, తట్టుకోలేకపోవడం, శోధన వచ్చినా శ్రమ వచ్చినా దానికి వేగలేకపోవడం, దేవుడు పరీక్షిస్తే శోధనలు వస్తుంటుంటే ఆ రెండింటి మధ్య ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ లో ఇంపేషన్స్ చూపించావు అని అంటే యు ఆర్ నాట్ మెచ్యూర్ క్రిస్టియన్. దేవుడు ఎందుకు ఈ శోధనలు ఇచ్చాడో, దేవుడు ఎందుకు ఈ పరీక్షలు ఇచ్చాడో, నాకు సహనం నేర్పడానికి అని అనుకొని సహనం నాలో పుట్టించడం కొరకు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు 2వ వచనంలో. 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. సహిస్తే ధన్యత ఉంది. అలాగే విశ్వాసానికి పరీక్షలు కలిగేటప్పుడు ఎందుకు పరీక్షలు దేవుడు పెడతాడంటే ఓర్పును పుట్టిస్తుందని ఎరగాలి. అలా ఎరిగితే మహానందమని ఎంచుకుంటాము. అప్పుడు ఆ ఓర్పు తన క్రియను కొనసాగించేటట్టుగా చేస్తాము. ఇలాగా ఎనలిటికల్గా మొదటి అధ్యాయాన్ని చెప్పాడు. సహిస్తాం. చెప్పండి ఏంటి మొదటి పోలిక? పరిపక్వత చెందిన క్రైస్తవుల పోలిక ఏంటి? సహిస్తాం. రెండవ పోలిక 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఈ యొక్క పరిపక్వత చెందినటువంటి క్రైస్తవుడి యొక్క పోలిక ఏమంటాడు అని అంటే ప్రియులారా, సత్యాన్ని పాటిస్తాడు. హీ ప్రాక్టీసెస్ ద ట్రూత్ అంటాడు పండితుడు. హీ ప్రాక్టీసెస్ ద ట్రూత్. సత్యాన్ని పాటిస్తాడు. ఏంటి సత్యం అని అంటే ప్రియులారా, 2వ అధ్యాయంలో 2 భాగాలు కనపడతాయి మనకి. ఆ 2 భాగాల్లో చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ధనవంతుణ్ణి దరిద్రుణ్ణి ఒకేలాగా చూసేటువంటి సత్య పాటింపు ఉంటుంది. ధనవంతుడిని ఒకలాగా, దరిద్రుడిని ఒకలాగా చూడు. ఎదిగే క్రైస్తవుడు ధనవంతుడిని దరిద్రుడిని ఒకే దృష్టితో చూస్తాడు. ఎందుకంటే వాడు ఎదిగాడు కనుక. వాడిని ఒకలాగా వీడిని ఒకలాగా భావించడు. వాడి కొరకు వీడి కొరకు కూడా దేవుడు ఒకడే అనేటువంటి దృష్టితో, దేవుడు సృష్టించాడు అనేటువంటి మనసుతో వారిని ప్రేమిస్తాడు. దరిద్రుడిని ప్రేమిస్తాడు, ధనవంతుడిని ప్రేమిస్తాడు, వాడు ఎదిగేవాడైతే అని ఇక్కడ స్పష్టంగా ఉంది. ఓ దరిద్రుడు లోపలికి వస్తే ఆ దరిద్రుడితో 3వ వచనం, నీవు అక్కడ నిలువుము లేక ఎక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుంటుమని చెప్పితే అది అపరిపక్వత. అదే ధనవంతుడు మరి ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి 3వ వచనంలో నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుంటుమని చెప్పి అలా ప్రవర్తిస్తే వాడు అపరిపక్వత కలిగినటువంటి వాడు. సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని చూస్తే వారు విశ్వాసమందు భాగ్యవంతులు. ఈ లోకంలో వారు దరిద్రులే కానీ విశ్వాసమందు భాగ్యవంతులు. కాబట్టి దరిద్రుల్ని ధనవంతుల్ని ఒకేలాగా ఎదిగే క్రైస్తవుడు చూస్తాడు. అందరినీ ఒకేలాగా, ధనవంతుడిని ఒకలాగా, దరిద్రుడిని ఒకలాగా ఎదిగే క్రైస్తవుడు అయితే చూడడు అనేది మంచి విషయం. మరుందా ఆ సత్య పాటింపు? సత్యం ఏంటంటే ఇద్దరికి దేవుడు ఒకడే. సత్యం ఏంటంటే ఇద్దరికి దేవుడు ఆత్మీయ భాగ్యాన్ని ఇచ్చాడు. భౌతిక భాగ్యం ఇతగాడికి లేదు. దరిద్రుడు, అతనికి భౌతిక భాగ్యం ఉంది. భూమి మీద మెటీరియలిస్టిక్గా బాగున్నాడు, కానీ స్పిరిచువలిస్టిక్గా ఎదురు బాగున్నాడు. ఇది భాగ్యం, ఆత్మీయ భాగ్యం అని ఇద్దరు పట్ల ఒకలాగే వ్యవహరించడం, సమానత్వ ధోరణి చూపించడం ఆత్మీయ ఎదుగుదల కలిగిన వాడి దగ్గర ఉంటుంది. ఈ 2వ అధ్యాయంలోనే సత్య పాఠ్యంపులో ఇంకో విషయం తెలియజేసేది ఏంటంటే విశ్వాసము, క్రియలు. అక్కడ ధనవంతుడు దరిద్రుడి గురించి చెప్పి 1వ భాగంలో 13 వచనాల్లో, ఇప్పుడు 14 వచనం నుండి మరి చివరి దాకా తీసుకెళ్ళి 26 వచనం దాకా ఏమంటాడంటే క్రియలు, విశ్వాసం. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి.
కాబట్టి నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేకపోయినా పర్వాలేదు అనడానికి లేదు. విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయి, క్రియలు ఉన్నాయంటే ఆ క్రియల వెనకాల విశ్వాసం ఉండాలి అని తెలియచేస్తాడు. దెయ్యాలకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. అట్లాగే కొంతమంది దగ్గర విశ్వాసం ఉంది, వాళ్ళు క్రియలు చేయటం లేదు అని 3 రకాలుగా మరి దెయ్యపు విశ్వాసం ఒకటి, అట్లాగే మరి చాలా మరి గొప్ప విశ్వాసం ఒకటి అని చెప్పి అబ్రహాముల గురించి మాట్లాడతాడు అనమాట. అదే డైనమిక్ ఫెయిత్ అంటాడు భక్తుడు. డైనమిక్ ఫెయిత్, విశ్వాసం ఉంచాడు, దేవునికి ఇచ్చాడు అర్పణ అని ఇస్సాకుని గురించి మాట్లాడాడు అక్కడ. అది డైనమిక్ ఫెయిత్. విశ్వాసం ఉంటా, ఇస్తావు పిల్లరా, అది డైనమిక్ ఫెయిత్. దేవుని కొరకు క్రియలు కలిగినటువంటి విశ్వాసం అది. కానీ దెయ్యాలు ఉన్నాయి, నమ్ముతున్నాయి, దేవుడు ఎవరో తెలుసు, వణుకుతున్నాయి, అవి నమ్మి వణుకుతున్నాయి, కానీ సుఖం లేదు. ఆ దెయ్యపు విశ్వాసం వల్ల వాళ్ళకి రక్షణ ఉంటుందా? ఉండదు కదా. అది డెమానిక్ ఫెయిత్ లేదా డెవిల్స్ ఫెయిత్ అని భక్తులు తెలియజేస్తారు. ఇంకొక ఫెయిత్ ఉంది, అదేంటంటే విశ్వాసం ఉందట. అది చదువుదాం చూడండి ఎలాగుంది. అతగాడికి విశ్వాసం ఉంది కానీ సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? చూసారా పిల్లరా, ఎవరికో పాపం చలేస్తుందంట, వెళ్ళిపోనాయన, చలికాచుకోనాయన, దుప్పకొప్పుకోనాయన, అప్పుడప్పుడు కూడా ఇంట్లో వెళ్ళి పడుకో అని చెప్పడం కంటే ఆ వ్యక్తితో కూర్చోవడం, అయ్యో జ్వరం వస్తుందా, అమ్మో నాకు జ్వరం అనుకుంటుంది ఏంటో, వెళ్ళిపోతే బెటర్, ఫీవరో, మెడికల్ వెళ్ళేటానికి అలవాటండి మనం అనుకుంటాం. అమ్మో చచ్చిపోయారా, నేను మాత్రం డెడ్ బాడీ గారు ఉన్నావు భయమో, నువ్వు మాత్రం మరి చచ్చిపోవు, ఎవరు చూసారండి డెడ్ బాడీ గారు, ఎవరు డేటే ఎవరి పార్టీ ఏంటి పిల్లరా, అది డెడ్ ఫెయిత్. ఈ యాకోబు అంటున్నాడు చాలాసార్లు అది మృత విశ్వాసం. కాబట్టి సత్యం ఏంటో తెలుసా, విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయి. ఎంట్లో తిరక్కండి, ఓ మజ్జిగ సొక్క కూడా కానీ ఎంట్లో తిరక్కు, దాక్కో, నీళ్ళు పోతారు ఎవరు పిల్లరా. జాగ్రత్తగా ఉండడం చెప్పొద్దు అనట్లేదు, నేను చెప్పాను కదా, ఎండల్లో జాగ్రత్త పడండి. బయట మెడికల్ డిపార్ట్మెంట్లు కూడా చెప్తారు అత్యవసరం అయితే కానీ మీరు వెళ్ళకండి అని. మరి అత్యవసరం అయితే కానీ వెళ్ళకండి అని అంటే జాగ్రత్త పడమనే దాని అర్థం మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పోషిద్దాంలేండి అని అర్థం కాదు కదా. జాగ్రత్త పడండి, తెల్లటి బట్టలు వేసుకోండి, ఎర్ర బట్టలు వేసుకోకండి, పట్టు వస్త్రాలు వేసుకొని కిటకట్లు ఆడిపోకండి ఎండల్లో, జాగ్రత్త పడండి అని చెప్పడం. లేకపోతే నీళ్లు తాగండి, మరి గెంజి తాగండి, మజ్జిగ తాగండి, ఇబ్బందిగా ఉందా కొద్దిగా అని సహాయం చేసేది. విశ్వాసం ఉంది దేవుని మీద, అందులో నుంచి క్రియలు రావాలి. ఆ విశ్వాసాన్ని అలాంటి క్రియలతో కూడా, క్రియలు లేని విశ్వాసం, విద్యార్థిగీత వల్ల మంచి పాట ఉంది, క్రియలు లేని విశ్వాసం మృతము ఓ సోదరా, క్రియలు లేని విశ్వాసం మృతము ఓ సోదరి. డెడ్ ఫెయిత్, ఇలాంటి డెడ్ ఫెయిత్ కలిగి ఉండొద్దు, డెడ్ ఫెయిత్ కలిగి ఉండొద్దు అని 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయం ఇంకా చాలా బాగుంటుంది, ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. ఏంటది అని అంటే పిల్లల 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం సరిగా మాట్లాడతారు. ఇఫ్ యు ఆర్ ఎ మెచ్యూర్ క్రిస్టియన్, your talk tells that you are growing Christian. You are mature Christian. Your dialogue tells that you are devotional being. సంభాషణ చెబుతుంది, నీ మాట్లాడే తీరు చెబుతుంది నువ్వు ఆత్మీయంగా పరిపక్వత చెందిన దానవు, చెందిన వాడవు అని. ఎదురుగా ఒక మాట, వెనకాల ఒక మాట. నువ్వు మెచ్యూర్ అయితే ఎదురుగా ఏం మాట్లాడతావు, వెనకాల మాటల గురించి సామెతల గ్రంథం చదివితే మాట్లాడలేమా. 3వ అధ్యాయమైనా ప్రార్థనాపూర్వకంగా చదివితే అమ్మో అని భయం వస్తుంది మనకి, ప్రార్థనాపూర్వకంగా చదివితే.
అక్కడ కూడా 3 రకాలుగా భక్తులు తెలియచేస్తాడు. 3వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రియులారా, కళ్ళెం అనే ఒక గుర్తు, చొక్కాని అనే ఒక గుర్తు చెప్పి, ఇదిగో నీ మాటలు అవి డైరెక్షనల్గా ఉండాలి, నడిపించే మాటలు. గుర్రంకి కళ్ళెం వేస్తే అది లోబడుతుంది, దాని శరీరం అంతా త్రిప్పబడుతుంది, సరైన డైరెక్షన్లో ఆ గుర్రం వెళుతుంది. కాబట్టి కళ్ళెం నోటికి పెట్టబడినట్లుగా, అలాగే వాన పెద్దదే, అది పుట్టుకొని పోకూడనట్లుగా పెనుగాలికి చుక్కాని చేత త్రిప్పబడుతుంది. శరీరం అంతా త్రిప్పబడడానికి కళ్ళెం గుర్రానికి, పడవంతా కూడా పెనుగాలికి కొట్టుకొని పోబడకుండా ఓడ నడుపు అని ఉద్దేశం చేత ఆ మిక్కిలి చిన్నదొక చుక్కాని చేత త్రిప్పబడడానికి ఆ చుక్కాని చేత కళ్ళెం చుక్కాని గురించి చెప్పి ఏమంటాడంటే యాకోబు, యువర్ వర్డ్స్ మస్ట్ బి డైరెక్షనల్. మంచి నడిపించే మాటలు మాట్లాడతారు, చక్కటి దిశానిర్దేశం మాట్లాడితే ఓ మంచి డైరెక్షన్ కలగాలి, చక్కటి డైరెక్షన్, జీవితానికి ఓ మంచి డైరెక్షన్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటే ఓ మంచి డైరెక్షన్, పెళ్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటుంటే ఓ మంచి డైరెక్షన్. నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుందని కెరీర్ గైడెన్స్ మాకు ఇచ్చేవారు పెద్దలు. ఈ జాబ్ అయితే బెటర్, ఇదైతే బెటర్. మన దివ్య చూసారు చాలా ఏడుస్తూ ఉంది, త్వరగా నర్స్ అయిపోతామమ్మా అంటే సి అంద మా అత్త ఆ సిసిఏ ఇప్పటికి షీ సైలెంట్ అండ్ ఖాళీ. మా ఇద్దరు చెల్లెలకు కూడా మాయ చెప్పారు, ఆ రోజున వేగంగా సెటిల్ అవుతారు, కార్పొరేషన్లో నేను ఉన్నాను, నర్స్ ట్రైనింగ్ అయిపోండి అని అంటే అందమా అడగండి వాళ్ళు నిజమది. సో ఆ తర్వాత ఎలాగో మళ్ళీ అక్కడికే రావాల్సి వచ్చింది, ఎలాగో మళ్ళీ తిరిగి అని గైడెన్స్, సరైన డైరెక్షన్, కెరీర్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు మన పిల్లల గురించి కూడా అదే చెప్పాను. ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రేయర్ఫుల్గా వారికి కెరీర్ గైడెన్స్, మీ డైరెక్షన్ ఇస్తే వాళ్ళ డెస్టినీ బాగుంటుంది. రైట్ డైరెక్షన్లో వెళ్తే రైట్ డెస్టినీ. అర్థమవుతుందండి? మాటలు, కౌన్సిలింగ్ వర్డ్స్ అవి డైరెక్షనల్గా ఉండాలి. మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి కూడా గాడ్స్ విల్ కనుక్కోవాలి. ప్రకాష్ యశుడేన్ గారంట పరమజీవం నాకు నువ్వు తిరిగి ఇచ్చాను ఆ పాట రాసిన ఆయన తమిళ్లో రాశారు, తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాం. బొంబాయిలో హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అనే కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. ఓ తెలివైన అబ్బాయి ప్రశ్నలు వేయండి అని అంట ప్రశ్న వేశారు. ఆదాము గురించి మీరు చెప్పారు ప్రసంగం, అది దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నాడు హవ్వని, దేవుని చిత్తం కనుక్కున్నాడు చూడండి అన్నాడు. ఎలాగట? నిద్రపోయాడు చూడండి. ఆ గాఢ నిద్రలో ఉండడం అనేది డిపెండింగ్ ఆన్ గాడ్, డీప్ స్లీప్లో డిపెండింగ్ ఆన్ గాడ్. మెలకువ రావడం అనేది దేవుని మీద ఆధారపడి కళ్ళు తెరిచి దేవుని చిత్తం కనుక్కొని షీఈస్ బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. అలా ఆ నిద్రపోవడం అని ఆయన ఎలా చెప్పాడంటే అది దేవుని మీద ఆధారపడడం. కళ్ళు తెరిచి దేవుడు చూపించిన, దేవుడు తీసుకొచ్చిన నరుములో నుండి తీసి ఆయన యొద్దకు నడిపించాడని వాక్యంలో ఉంది. ఆమెను ఆదామును వద్దకు నడిపించాడు. దేవుడు నడిపించాడని, దేవుని నడిపింపును చూశాడని, దేవుని చిత్తంలో ఈమె నా భార్య అని చెప్పాడని ప్రసంగం చేసి యవనస్తులకి ఆయన ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనమాట ముగించాడు. ప్రశ్నలు వేయండి అని అంటే అబ్బాయిలా ప్రశ్నించాడు. ప్రకాష్ యశుడేన్ గారు ఆ రోజున ఏదైనా వనంలో ఆయన కళ్ళు తెరిచేసరికి ఆయన ఎదుట అవ మొక్కడే ఉంది. దేవుని చిత్తం ఆమె అని తెలుసుకొని వివాహం ఆడాడు. ఈ రోజున నా చదువు అయిపోయింది, నేను ఉద్యోగం చేసుకుంటాను, నేను కళ్ళు తెరిచేసరికి బోల్డ్ అంతమంది కనబడుతున్నారు. ఎవరు నా అవ్వ, హూఈజ్ మై ఈవ్ అని అడిగారు. అప్పుడే ఆయన హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అని ఒక పుస్తకం ఆ కుర్రవాడి ప్రశ్నకి ప్రతిస్పందిస్తూ ఆ కుర్రాడికి చెప్పాల్సింది చెప్పి ఆయన పుస్తకాన్ని రాశారు. చాలా బాగుంటుంది, చిన్న పుస్తకం, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని కనుక్కోవడం ఎలా. 2 రకాల విల్ ఆయన చెప్పింది బైబిల్లో ఉన్నది. ఒకటి జనరల్ విల్ ఆఫ్ గాడ్ ఉంటుంది, జనరల్ గాడ్స్ విల్. జనరల్ ఏంటో తెలుసా? నరహత్య చేయవద్దు. గాడ్స్ జనరల్ విల్. చేయొచ్చా చేయకూడదా అని మళ్ళీ ఆయన అడగక్కర్లేదు.
ఆల్రెడీ చెప్పేశాడు, రివ్యూ చేశాడు ఆయన. దొంగతనం చేయొద్దు, గాడ్స్ విల్, దొంగతనం చేయకూడదు. ఇంకా దేవుని చిత్తం కనుక్కోవాల్సిన పని లేదు ఆ విషయంలో, అది జనరల్ విల్ ఆఫ్ గాడ్. స్పెసిఫిక్ విల్ అడిగేటప్పుడు ఏ జాబ్ చేసుకోవాలి, ఎప్పుడు ఇల్లు కొట్టుకోవాలి, ఏ ఊరు వెళ్ళాలి, లేకపోతే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఇవి స్పెసిఫిక్ విల్. వాటికి కూడా దేవుని వాక్యంలో మనకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, డైరెక్షన్ ఇస్తాడు. దేవుని వాక్యంలో డైరెక్షన్. ఓ మంచి మాట చెప్పనా, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలన కంచరగాడిద వలన మీరు ఉండొద్దు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నేను నీకు చూపించేదను అని ప్రభు కీర్తనలో చాలా చక్కగా చెప్పాడు. దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటుండగా, ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు ఎదురవుతూ ఉంటుంటారు. సో ప్రార్థన చేసుకునేవాళ్ళు, బైబిల్ చదువుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు ఈమె నా పాటలు అనుకోవడానికి, ఈమె నా పార్ట్నర్ అనుకోవడానికి, ఇప్పుడు కాదు నేను ప్రేమించే సమయం, నేను దేవుని ప్రేమించాలి, నా చదువును ప్రేమించాలి, ఉద్యోగాన్ని సాధించాలి, అది ప్రేమించవలసింది. ప్రేమించడం ఎప్పుడో తెలుసా, చదువుతుంటే ఏమవుతుంది, లవ్ యువర్ వైఫ్, లవ్ యువర్ హస్బెండ్. ఏ బాయ్స్ లవ్ చేయండి గర్ల్స్ని లేదు, ఏ గర్ల్స్, ఓ గర్ల్స్ లవ్ చేయండి బాయ్స్ని అని లేదు, లవ్ చేయండి గర్ల్స్ అని లేదు. అమ్మాయిలారా అబ్బాయిని ప్రేమించండి, అబ్బాయిలారా అమ్మాయిని ప్రేమించండి అని లేదు. మధ్యకాలంలో కొన్ని దృశ్యాలు నాకే కనపడతాను అనుకుంటాను. బాగా తెలిసినటువంటి అబ్బాయి చట్టా వేసుకొని వెళ్తా ఉన్నాడు. అయ్యో ఇంటర్మీడియట్లోనే ఎప్పుడైనా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, అయ్యో అనిపించాను. చూపించాను, ప్రార్థన చేయమ్మా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర ఎదిగేటువంటి వారు ప్రభువుని ప్రేమిస్తారు, ప్రభు ముందట పెట్టినటువంటి బాధ్యతలు ప్రేమిస్తారు. లవ్ యువర్ స్టడీస్ అండ్ లవ్ టు హ్యావ్ యువర్ జాబ్. ప్రేమిస్తే సాధించడం కొరకు కష్టపడి చదువుతాం. భాష్యం స్కూల్లో అడ్వర్టైజ్మెంట్ భలే ఉంటుంది. కష్టపడి చదవండి అని అండవు, ఇష్టపడి చదవండి. సీక్రెట్ ఏంటంటే నువ్వు ఇష్టపడితే కష్టపడతావు. చాలా ఎక్కువగా మనం ఏమంటాం, కష్టపడి చదవడరా, కష్టపడి చదవడరా, మీరు ఎందుకులే కష్టపడరు, మీరు ఎందుకులే మీరు చదవరు అని మనం అంటాం కదా. భాష్యం అంటాడు, ఇష్టపడి చదవ. When you love, when you like, you will do hard work. పిల్లలకి పెద్దలకి చెప్పేది, కొంతమంది జాబ్లు చాలా ట్రై చేస్తారు చూడండి. ఆ సాగర్, ఆ రాణి, ఇంత పెద్ద పెద్ద జాబ్స్ వచ్చినా ఇంకా పైకి వెళ్ళాలని కష్టపడతారు. అఫ్కోర్స్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ అంత ఎక్కువగా లేని వాళ్ళు ఇంకా పైకి వెళ్దాం అనుకోవచ్చు. సాధించాలి, ముందుకెళ్ళాలి కదా. మన దగ్గర మరి కొంతమంది చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు అన్నమాట. త్వరగా ఉద్యోగం సాధించాలి, నేను స్థిరపడాలి, నేను మా ఇంటికి ఉపయోగపడాలి, నాకు నేను ఉపయోగపడాలి. కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ అండ్ జాబ్ విషయంలో డైరెక్షనల్గా మనం మాట్లాడాలి. మెచ్యూర్గా సేవకులు మెచ్యూరిటీ ఉంటే, క్రిస్టియన్స్ మెచ్యూరిటీ ఉంటే మన పిల్లలకి, మన యవనస్తులకి రైట్ సజెషన్స్ ఇవ్వాలి. మన డైరెక్షన్ అది రైట్ డైరెక్షన్లోకి నడిపిస్తుంది. మీరు విన్నారు కదా, మా పెళ్లి విషయంలో మాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పడం, మా జాబ్ విషయంలో మా స్ట్రగుల్స్కి చాలా హెల్ప్ చేశారు, సజెషన్స్ ఇచ్చారు. మా లైఫ్, మా మినిస్ట్రీ, మా స్ట్రగుల్స్, మా పెయిన్స్లో డైరెక్షనల్ వర్డ్స్ హ్యావ్ మీనింగ్ అన్నాడు శ్రీశ్రీ. అక్షరాలకి అర్థాలు ఉన్నాయి, అది మొదటి విషయం. కొంత సమయం ముందు పరిగెడుతుంది, త్వరగా మరొక కొన్ని విషయాలు. నిప్పు అలాగే జంతువు గురించి మాట్లాడాడు. డిస్ట్రక్టింగ్గా మాట్లాడకూడదు, డైరెక్షనల్ అని చెప్పిన తర్వాత. సో ఎదిగే క్రైస్తవుడి యొక్క మూడవ లక్షణం సరిగ్గా మాట్లాడతాడు. అంటే హీ హ్యాస్ పవర్ టు కంట్రోల్ హిజ్ టంగ్ అని అర్థం అన్నమాట. సరిగ్గా, మంచిగా, మంచి మాటలు, చక్కటి మాటలు, దిశానిర్దేశంగా ఉండే మాటలు. అంతేగాని
కాల్చేసే మాటలు కాదు, నిప్పు కాల్చేస్తుంది. అట్లాగే మృగపక్షి సర్పం అని 7వ వచనంలో ఉంది. 5వ వచనం చివరిలో నిప్పు అని ఉంది. ఫైర్ అండ్ పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ యానిమల్ ఏం చేస్తాయి? అవి పాడు చేస్తాయి, సర్వనాశనం అయిపోతాయి అన్నమాట ఆ మాటల వల్ల. అందుకే మీ షార్ట్స్ చూసేటువంటి షార్ట్స్, కొన్ని 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 డైలాగ్స్ అవి పిల్లలు కాదు, అవి మిమ్మల్ని పాడు చేస్తాయి. పిల్లలు అని బతిమలాడుతాం, అయినా దొంగతులు వేసేసి చేస్తాం. ఆ డైలాగ్స్, ఆ షార్ట్స్, లేకపోతే ఇంకేవో ఉపవాసం ఉన్నాడు, అన్నం పక్కన పెట్టేసి ఉపవాసం ఉంటుంది చూడండి. అది ఆరోగ్యానికి మంచిది, దేవుని దగ్గర కావడానికి మంచిది కదా, ఫాస్టింగ్ కదా. అలాగే సెల్ ఫాస్టింగ్ అని పెడుతున్నారు కొన్ని చర్చిల్లో. మీ సెల్ ఇక వారు వాడకండి, ఓ రోజు వాడకుండా ఉండగలరా అంటున్నారు. అదంతా పాడు చేస్తుంది. పిల్లలే కాదు, పెద్దలే కాదు, అందరినీ పాడు చేస్తుంది. అది చూడకుండా నిద్రపోదు. ఒకసారి అలా చూసేస్తే బాగుంటుంది అనుకుంటారు పాపం. ఏంటి అలా మాత్రలాగా పక్కబడేది బైబిల్ చదువు, అవి పాడు చేస్తాయి. ఫైర్ లాంటిది, నిప్పు అంటే ఇక్కడ మాటల గురించే చెప్పాడు, కానీ ఆ మాటలు వింటున్నాం కదా, అది నేను అంటున్నాను. అవి ఫైర్ లాగా ఉంటున్నాయి ఆ మాటలు, ఆ డైలాగ్, ఆ సంభాషణ. సో మనం మాట్లాడేటప్పుడు కూడా డిస్ట్రక్టింగ్ వర్డ్స్ వాడకూడదు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అవి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి అంటున్నా. వాక్యంలో కనబడుతున్న విషయం డైరెక్షన్గా ఉండాలి, బట్ డిస్ట్రాక్టింగ్గా ఉండకూడదు. మన మాటలు కట్టాలి తప్ప కాల్చి పెట్టేయకూడదు, మంట పెట్టేయకూడదు, మంట మండించేయకూడదు, పాడు చేయకూడదు, బూడిపాలైపోకూడదు వారి జీవితాలు. అలా మాట్లాడగలగాలి అన్నాడు యాకోబు. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఇఫ్ యు ఆర్ ఎ మెచ్యూర్ క్రిస్టియన్, యువర్ వర్డ్స్ డైరెక్షనల్, యువర్ వర్డ్స్ మస్ట్ నాట్ బి డిస్ట్రక్టింగ్. 3వ విషయం ఇక్కడ ఈ భాగంలో ఏం చెప్పాడు అని అంటే, ఇదిగే క్రైస్తవుడువా అయితే ఇదిగో 2 విషయాలు మళ్ళీ ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఒకటేమో ఫ్రూట్, ఇంకోటేమో ఫౌంటైన్. ఫ్రూట్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే చూడండి పిల్లల, మొదట ఫౌంటైన్ గురించి మాట్లాడాడు. నా సహోదరులారా 10వ వచనం 3వ అధ్యాయం, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. అది ఫౌంటైన్ గురించి మాట. తీయటి నీళ్ళు చేదు నీరు ఒక జల నుండి రావు. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లు, ద్రాక్ష తీగన అంజూరపు పండ్లు కాయునా. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఓరవు. ఫౌంటైన్ ఫ్రూట్. వేసవి కాలంలో మామిడి పండు తిన్నారా? ఎప్పటికీ ఇంకా తినలేదా? ఏ మామిడి పళ్ళు నుండి ఒకప్పుడు బాగుండే మామిడి పళ్ళు, ఇప్పుడు కాయలు తీసుకొచ్చేసి అవి రంగులు మార్చేసి వేసవిలో పండు తింటాం, సీజనల్ ఫ్రూట్ తింటాం. విచిత్రమైన కొన్ని జీవులు ఉంటాయండి. కొంతమందికి ఏ డ్రింకు పడదు, కొంతమందికి ఏ ఫ్రూటు పడదు. ఏ ఫ్రూటు తినని స్నేహితులు ఉన్నాడు సుధీర్కి. ఏ ఫ్రూట్ తినండి, విదేశం వాడి పేరు ఏ ఫ్రూట్ తినండి. అదేమన్నారు నాకు అర్థం. సరే, ఆ జీవి సంగతాల కొంచెం అయినా భోజనం బాగా చేస్తాడండి. కళాయితో ఒకరోజు నేను వచ్చానని చికెన్ ఫుల్గా ఉండాడు సుధీర్, ఒంటరిగా ఉన్నాడు పిల్ల అవ్వకూడదు. నేను బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ మరి ఎరగలేదు. ఇంకా ఉడిపోయాను 1 గంట. అది శుభ్రం చేసి ఈ కళాయితో కూర పెట్టినప్పుడు లేనప్పుడు ఏదో మొత్తానికి కూర పెట్టి అవతలకి వెళ్ళి వచ్చాడు. అంతే, ఒక 5 నిమిషాల్లో కళాడి కూర లేదు. ఇవి చేసాము, ఆరగించేసాడు. ఊరే నాకురా ఉందా, ఇద్దరం వచ్చినట్టు చేపల కూర ఏదో మొత్తానికి సంథింగ్. ఏనండి నువ్వు కళాయితో పెట్టావు కదా, నాకే పెట్టావు కదా అనుకున్నాను. చాలా మంచోడు, చాలా మంచోడు, వెరీ గుడ్ బాయ్. కియా షోరూంలో పనిచేస్తున్నాడు, కార్ల కంపెనీలో. ఫ్రూట్ తింటగానే వీళ్ళకి చెప్పొచ్చే విషయం ఏంటంటే ఫ్రూట్ ఏం చేస్తుంది మనకి. అలాగే వాటర్ ఈ టైంలో ఎంత తాగాలి, ఏం చేస్తుంది? ఫౌంటైన్లో వాటర్ దొరుకుతుంది మనకి. ఫ్రూట్ ఏం చేస్తాయి? ఎక్కడెక్కడ వచ్చేస్తాను. ఏం దొరుకుతుంది మనకి? రివిజన్ అయింది ఇంతవరకు 4-5 అధ్యాయాలు. సాయంకాలం మీతో మాట్లాడతాను.
చెప్పండి, ఫ్రూట్ ఏం చేస్తుంది? ఫ్రూట్ తింటే సత్తు వస్తుంది కదండి, పోషక పదార్థాలు ఉంటాయి, తీయగా ఉంటుంది, ఐరన్ పోషక పదార్థాలు ఉంటాయి కదా. ఫ్రూట్స్ తినండి అంటారా అనరా డాక్టర్లు? బ్లడ్ వస్తుంది, చాలా లాభాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పళ్ళు మంచివి కదా, కాయగూరలు మంచివి, పళ్ళు మంచివి, తినండి అంటారు కదా వైద్యులు, శరీరానికి అవి మంచివి. తింటుంటే ఏమవుతుంది? మామిడి పండు ఎలా తిన్నాం, నవ్వుతుంటే ఏమవుతుంది? టేస్ట్ ఉంటుంది. ఏంటది? ఆనందంగా ఉంటుంది. రాజు గారు గమనించారు, ఎలాగో డీప్తో అన్నారు, ఇది అదే అయి ఉంటుంది. డిలైట్స్. when we eat fruit it delights. వేసవిలో అదే శీతాకాలంలో కూడా మామిడి పండు దొరుకుతుందా? మజా అడ్వర్టైజ్మెంట్ చూడండి, దొరుకుతుంది. మామిడి పండుగ చూపించి, ఫ్రూట్ ఎలా చూపించి, మజా ఎలా చూపించి, ప్రియులరా, డిలైటింగ్ వర్డ్స్ మెచ్యూర్ క్రిస్టియన్ గా ఉంటాయి. స్పీక్ డిలైట్ వర్డ్స్, స్పీక్ నాట్ డిస్ట్రాక్టింగ్ వర్డ్స్, స్పీక్ డైరెక్షనల్ వర్డ్స్. అవి ఎవరి దగ్గర ఉంటాయంటే ఎదిగే క్రైస్తవుడి సంభాషణ సరిగ్గా ఉంటుంది. 3 విషయాలు. 1, మొదటి పోలిక పరిపక్వత చెందిన వారి దగ్గర ఎలా ఉంటుంది అంటే సహిస్తాము. 2వ పోలిక ఏంటంటే సత్యాన్ని పాటిస్తాము. 3వ పోలిక ఏంటంటే సరిగ్గా మాట్లాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి,